ఒక మహిళ నకిలీ ఎస్ఐ అవతారం ఎత్తి అందరినీ మోసం చేస్తోంది. చివరికి పెళ్లి చూపుల్లో అడ్డంగా దొరికిపోయింది. ఈ ఘటన నల్గొండ జిల్లా నార్కెట్పల్లిలో జరిగింది. నార్కెట్పల్లికి చెందిన మాళవిక అనే యువతి నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తి చేసి 2018లో ఆర్పీఎఫ్ ఎస్ఐ పరీక్ష రాసింది. అయితే కంటి సమస్య ఉండడంతో వైద్య పరీక్షల్లో ఆమె క్వాలిఫై కాలేకపోయింది. ఏడాదిగా నార్కెట్పల్లిలో ఆర్పీఎఫ్ ఎస్ఐగా చలామణి అవుతోంది మాళవిక. శంకర్పల్లి విధులు నిర్వహిస్తున్నట్లు నమ్మించి ఆర్పీఎఫ్ ఎస్ఐ అని చెప్పుకుని యూనిఫామ్, ఐడి కార్డులు తానే తయారు చేసుకుంది. ఇటీవల ఆమెకు పెళ్లి సంబంధం వచ్చేసరికి ఆమె ఆ సంబంధం చూడటానికి యూనిఫామ్ లోనే వెళ్లింది మాళవిక. పెళ్లి సంబంధాల కోసం అబ్బాయి తరపు వాళ్ళు పోలీసు ఉన్నతాధికారులను కలిసి ఈ విషయం గురించి చెప్పేసరికి అసలు విషయం బయటపడింది. దీంతో నల్గొండలో మాళవికను అరెస్ట్ చేశారు రైల్వే పోలీసు. ఒక మహిళ నకిలీ ఎస్ఐ అవతారం ఎత్తి అందరినీ మోసం చేస్తోంది. చివరికి పెళ్లి చూపుల్లో అడ్డంగా దొరికిపోయింది. ఈ ఘటన నల్గొండ జిల్లా నార్కెట్పల్లిలో జరిగింది. నార్కెట్పల్లికి చెందిన మాళవిక అనే యువతి నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తి చేసి 2018లో ఆర్పీఎఫ్ ఎస్ఐ పరీక్ష రాసింది. అయితే కంటి సమస్య ఉండడంతో వైద్య పరీక్షల్లో ఆమె క్వాలిఫై కాలేకపోయింది. ఏడాదిగా నార్కెట్పల్లిలో ఆర్పీఎఫ్ ఎస్ఐగా చలామణి అవుతోంది మాళవిక. శంకర్పల్లి విధులు నిర్వహిస్తున్నట్లు నమ్మించి ఆర్పీఎఫ్ ఎస్ఐ అని చెప్పుకుని యూనిఫామ్, ఐడి కార్డులు తానే తయారు చేసుకుంది. ఇటీవల ఆమెకు పెళ్లి సంబంధం వచ్చేసరికి ఆమె ఆ సంబంధం చూడటానికి యూనిఫామ్ లోనే వెళ్లింది మాళవిక. పెళ్లి సంబంధాల కోసం అబ్బాయి తరపు వాళ్ళు పోలీసు ఉన్నతాధికారులను కలిసి ఈ విషయం గురించి చెప్పేసరికి అసలు విషయం బయటపడింది. దీంతో నల్గొండలో మాళవికను అరెస్ట్ చేశారు రైల్వే పోలీసు.